జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక జ్యువెలరీ వర్క్ షాప్ లో జరిగిన చీటింగ్ యత్నం ఘటన కలకలం రేపింది. కస్టమర్ ఎదురుగా ఉండగానే బంగారాన్ని ముక్కలు చేసి మోసం చేయాలని చూసిన వర్కర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే జవహర్ నగర్ సిపిఐ కాలనీ గిరిప్రసాద్ నగర్ కు చెందిన మహేష్ అనే వ్యక్తి తన భార్య ధరించిన 2.5 తులాల బంగారు గొలుసు తెగిపోవడంతో దాన్ని అతికించేందుకు చెన్నాపురంలోని విశ్వకర్మ జ్యువెలర్స్ వర్క్ పరిశ్రమను ఆశ్రయించారు. అయితే అక్కడ పనిచేసే వ్యక్తి కస్టమర్ మహేష్ ఎదురుగా ఉండగానే ఆ బంగారు గొలుసులోని కొంత బంగారాన్ని చాకచక్యంగా ముక్కలుగా చేసి చీటింగ్ చేయడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన మహేష్ వెంటనే అప్రమత్తమయ్యారు. మోసం చేయాలని చూసిన ఆ వర్కర్ను అడ్డంగా పట్టుకున్నారు. వెంటనే జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందించి ఆ వ్యక్తిని వారికి అప్పగించారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని బాధితుడు మహేష్ పోలీసులను కోరారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో తెలియజేశారు. నమస్తే అందరికీ, నా పేరు మహేష్. నేను జవహర్ నగర్ గిరిప్రసాద్ నగర్ కాలనీలో ఉంటా, ఆపోజిట్ డెంటల్ కాలేజ్ దగ్గర. అయితే పండుగ రోజు, మొన్న దీపావళి రోజు నేను మా వైఫ్ షాపింగ్ అని వెళ్తే అక్కడ చిన్నపురం చౌరస్తా దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ బొమ్మ పక్కకు టీ టైమ్ ఆపోజిట్లో ఒక విశ్వకర్మ అనే షాపు కనిపించింది. అయితే మా వైఫ్ది గోల్డ్ చైన్ తాలిబొట్టు పుస్తల తాడు ఏదైతే ఉందో అది కొంచెం తెగింది. చైన్ తెగితే అది చేయించడానికని వెళ్తే చేస్తామన్నాడు. ఇద్దరు ఉన్నారు ఆ షాప్లో. అతను ఏమన్నాడు, చేస్తామన్నాడు. ఎంత అంటే 350 అన్నాడు. సరే నేను 250 ఇస్తానంటే ఓకే అన్నాడు. అయితే దాన్ని ఒక 10 నిమిషాలు పరిశీలించిండు. చైన్ని మొత్తం గమనించి కత్తెర తీసుకురమ్మన్నాడు. అతనితో తోటి కొలిగితోనూ తీసుకురమ్మంటే ఆయన కత్తెర ఒక 10 నిమిషాలు ఆయన కత్తెర దోలాడిన, కత్తెర దొరకలేదు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది అతని మీద, కత్తెర తీసుకురమ్మంటున్నాని చూసేసరికి దానికి మెల్లగా చైన్ని తీసుకొని ఇట్లా కౌంటర్, ఎల్ షేప్లో కౌంటర్ ఉంది, ఆ కౌంటర్ దగ్గర తట్టు ఇట్లా పడి ఒక 1 మినిట్ వరకు అట్లనే వంగి ఉన్నాడు. అప్పుడే కట్ చేసిండు. నాకు డౌట్ వచ్చి అతని దగ్గర చైన్ లాక్కొని చూసేసరికి ఏదైతే నా తెగిపిన హుక్ ఉందో అది లేదు, ఆ జాయింట్ మిస్ అయింది. నేను అడిగిన, నాకు డౌట్ వచ్చి క్వశ్చన్ చేసినా, ఖచ్చితంగా అది మీ దగ్గరనే కట్ చేసినావు, మర్యాదగా ఇచ్చేయి, నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి కేసు పెడతా, నేను పెద్ద ఇష్యూ చేస్తా అని చెప్పి నేను రాద్ధాంతం చేసేసరికి నేను మా ఇక్కడ రమేష్ చారి అన్నని ఇంకా వేరే పెద్ద మనుషులకు ఫోన్ చేసి పిలిపించిన, మా తమ్ముళ్ళని వాళ్ళని పిలిపించి గట్టిగా అడిగేసరికి మీద ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది? మొత్తం గోల్డ్ వచ్చేసి 2 తులాల 2.5 గ్రామ్స్ ఉంది. 2 తులాల బావు నా గోల్డ్. నేను ఎంత మీరు లాస్ అయిన గోల్డ్ 1.6 గ్రామ్ మిస్ అయింది అతని. అంటే మీరు చెక్ చేసిరా? పోగానే షాప్కి వెళ్ళగానే వెయిట్ చేసిరా? వెయిట్ చేసి చేయమని అడిగినాం, కానీ అతను చేయట్లేదు, వెయిట్ చేయలేదు. సరే అన్న దీని మీదకైనా చేసేద్దాం అన్నాడు. యాక్చువల్లీ అతను వెయిట్ చెక్ చేయాల్సింది, అది చేయలేదు. తర్వాత నేను కట్ అయిన తర్వాత ఆయన గట్టి క్వశ్చన్ చేసేసరికి చిన్న ముక్కలుగా అక్కడ ఊడ్చుకుంటూ తీసిస్తున్నాడు. ఈ మరి కట్ చేయనోడు ముక్కలు ఏడికని తీసిచ్చిండు, 2 ముక్కలు తీసిచ్చిండు. ఆ పెద్ద మనుషులు గట్టిగా క్వశ్చన్ చేశారు, ఇంకో ముక్క తీసిచ్చిండు. అట్లా 2 పీసెస్ నాకు ముక్కలు ఇచ్చిండు. అది లైవ్గా నేను వీడియో కూడా తీసిన. అతను ముక్కలు ఇచ్చేటప్పుడు ఆ ముక్కలు ఏడికైనా వచ్చినాయి, అతను ఉద్దేశం లేనప్పుడు కట్ చేయనప్పుడు పీసెస్ లాగా ముక్కలు వచ్చి ఎందుకు వచ్చినాయి అంటే అది చైన్ రాలిపోయి పడిపోవడానికి చైన్ అదే మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే నేను ఇమ్మీడియట్లీ 100కి ఫోన్ చేసిన. ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. అక్కడ పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. వాళ్ళు అడిగారు ఏం జరిగిందని. అడిగితే ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఎఫ్ఐఆర్ కాలేదు ఇంకా. నేనైతే పోలీసు వాళ్ళు తీసుకొచ్చిర్రు, నాకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయమన్నారు. కంప్లైంట్ ఇచ్చిన, పేపర్ రూపకంగా ఒక కంప్లైంట్ ఇచ్చిన. ఇవ్వగానే సార్ వేణుమాధవ్ సార్ నాకు కంప్లైంట్ తీసుకున్నాడు. సార్ ఏమన్నాడు, దాన్ని పరిశీలించి నన్ను అన్ని క్వశ్చన్స్ చేసిండు. ఏం జరిగిందంటే ఉన్నది మొత్తం క్లియర్గా చెప్పేసరికి సరే దీని రిసిప్ట్ ఉందా అన్నాడు. సరే సార్ నేను చూస్తాను, రిసిప్ట్ ఒకసారి ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ 1 డే గ్యాప్ తీసుకొని నేను మెదక్కి మా అత్తగారు వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఆ రికార్డ్స్ ఏదైతే ఉంటాయో నేను తీసుకున్న దగ్గర గోల్డ్ షాప్లో మా అత్తగారు పోగొట్టిరు. ఆమె హ్యాండిక్యాప్డ్, ఆమె పెద్దగా ఆమెకు నాలెడ్జ్ లేదు. అయితే ఆ నిసార్ కంపెనీ అతను ఫోన్ చేసి గోల్డ్ షాప్కి కాల్ చేసిన. నేను కాల్ చేసి అక్కడ అడిగేసరికి అతను కూడా రికార్డ్స్ మెయింటైన్ చేయలేదంట. 1 ఇయర్కి ఒకసారి రికార్డ్స్ అన్నీ తీసేశారంట. సార్ మళ్ళీ వచ్చిన నెక్స్ట్ డే వచ్చి సార్ రికార్డ్స్ నాకు దొరకలేదు సార్, రిసిప్ట్ ఏం లేదు, మరి ఎట్లా సార్ కేసు విషయం అంటే అది ఉంటే బాగుంటుండే, మనకు అదొక ప్రూఫ్ ఉంటుండే, ఎవిడెన్స్ లాగా ఉంటుండే అంటే సార్ లేదు సార్, మరి ఎట్లా సార్, వాడు చేసింది క్లియర్గా కనిపిస్తుంది, వాడు గోల్డ్ కట్ చేసి నన్ను అడిగితే సరే నేను లీగల్ అడ్వైస్ తీసుకొని సార్ చెప్తా అన్నారు, నాకు 2 డేస్ టైం ఇవ్వండి అన్నారు. దానికోసం నాకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి అతను ఒక్కసారి నాకు తప్పు జరిగింది ఓకే, నాకు 1.5 మిస్ అయినా నాకు దానికంత బాధ లేదు. కానీ నాకు ఇంతమందికి వాడు దానికంటే ముందు 2 రోజుల క్రితం నేను అటు తిరిగేటప్పుడు ఒక 10-15 మంది వరకు ఉండే. అంటే వాళ్ళ దగ్గర ఎంత. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాక మీకు వచ్చిన సమస్య ఏంటి? సమస్య ఏం లేదు, కంప్లైంట్ ఇచ్చిన 2 డేస్ అయింది, కొంచెం లాగ్ అవుతుంది, ఇంకా కేసు ఎఫ్ఐఆర్ కాలేదని చెప్పేసి సార్ ఇంకా సమాచారం ఇవ్వలేదు దాని విషయంలో. ఇంకా చర్యలు తీసుకొని అట్లాంటి నిందితుడు వాడిని పాతవి కూడా కేసులు వస్తుంది. నేను వీడియో చేసి గ్రూప్లలో వేసినప్పుడు
వాళ్ళ గురించి వేరే విధంగా కూడా నాకు కాల్స్ వస్తున్నాయి, చీటర్ అని చెప్పేసి. అతను అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.